తమ్ముడు ఏంటి ఇది మీ మొదటి ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారు పిఠాపురంలో? నేనైతే ప్రస్తుతానికి జనసేనకి వేద్దాం అనుకుంటున్నాను. కారణం ఏంటి? అంటే కొత్తగా ఏమన్నా చేస్తాడని పవన్ కళ్యాణ్ వచ్చి, అంటే ఇప్పుడు వరకు అటుపక్క మా సైడ్ నాగలోపల్లి అటు సైడ్ SEZ భూముల గురించి ఏమన్నా కొత్తగా ఏమన్నా చేస్తాడని. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురాన్ని డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా మీకుందా? అంటే ఒకసారి నెగ్గిన తర్వాత ఏం చేస్తాడో దాన్ని బట్టి మళ్ళీ ఆ తర్వాత వేద్దామని. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పెండం దొరబాబు చేసిన అభివృద్ధి ఏంటి? ప్రస్తుతానికైతే నాకైతే ఏమీ చేసాడో లేదో పెద్దగా తెలియదు. మీరు మాత్రం మీ ఓటు పవన్ కళ్యాణ్కి వేద్దామని డిసైడ్ అయిపోయారు? డిసైడ్ అయిపోయాను. ఇంకేంటి పవన్ కళ్యాణ్లో మీకు ఏమి ఇష్టం, ఎందుకని జనసేన పార్టీకి వేద్దాం? జనసేన అంటే కొత్తగా మన కోసం బాగా కష్టపడుతున్నాడు, అంటే అన్ని సమస్యలు తెలుసుకుంటున్నాడు కొత్తగా అని, దాని గురించి చేద్దామని. ఆల్రెడీ 2 సార్లు వచ్చినారు కదా పవన్ కళ్యాణ్, ఎలా రిసీవ్ చేసుకున్నారు ప్రజలు? బాగానే రిసీవ్ చేస్తున్నారు, అన్ని ఊర్లు బాగా ప్రచారం చేస్తున్నారు, అంటే అన్ని సమస్యల గురించి బాగా పోరాడుతున్నారు దాన్ని. ఇంకేంటి పవన్ కళ్యాణ్ ఫ్యానా మీరు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏం కాదన్నా. ఏ హీరో ఫ్యాన్ మీరు? అంటే నేను మామూలుగా రామ్ చరణ్ హీరో ఫ్యాన్. ఇది వన్ వే విన్ అండి పవన్ కళ్యాణ్ గారికి. మేము ప్రచారం చేస్తూ ఒక వారం రోజుల నుంచి చేస్తున్నాము. ప్రతి ఒక్కరి దగ్గర ఒకే మాట, మన జనసేన పార్టీ కూటమి రావాలి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే మాకు మంచి జరుగుతుంది అనేసి అందరూ కూడా ఇంటిలోకి ఆహ్వానించి మేము జనసేన పార్టీ నుంచి వచ్చామంటే వాళ్ళు మాకు ఇస్తున్న ఆదరణ చూస్తే కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజారిటీతోని గెలడం 100% అవుతుంది. నిన్న ముద్రగడ పద్మనాభ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిస్తే తన పేరు మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటున్నారు. ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఒకప్పుడు కాపుల కోసము పద్మనాభం గారు నేనేమోని అన్నీ వదిలేసుకుంటానని చెప్పి మధ్యలో వదిలేసిన వ్యక్తి. అతను ఇట్లా మాట్లాడడము పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నాకు చాలా బాగా గుర్తుంది, ఒక ర్యాలీలో అతని మీద ఎవరో అంటే ముద్రగడ గారి మీద ఏదో ఒక పోస్టర్ ఇలా పెడితే పవన్ కళ్యాణ్ గారు పెద్దల్ని మనం గౌరవించుకోవాలి, మనం ఏమోని వాళ్ళకి కంపల్సరీగా ఇలాంటి పోస్టులు పెట్టకూడదని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా మన ఒక కాపు నాయకుడు అయ్యి పవన్ కళ్యాణ్ గారు మీద ఇలాంటి వ్యాఖ్యలు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో చేరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి వ్యక్తో. అట్లాంటి వ్యక్తి అంటే అతను మనం ఎప్పుడు ఇవాళ మనం మేడే కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఒకప్పుడు 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు గెలవపోయినా ఈ భవన నిర్మాణ కార్మికులు వచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతుంది, శాండ్ మాఫియాతోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాకు పొట్ట కొడుతుందంటే వాళ్ళు వచ్చి అడిగిన ఆ 2-3 రోజుల్లోనే అతను ఇంకా తేరుకోలేదు. ఎందుకంటే అతను ఇంత చేసినా కూడా ప్రజలు ఆదరణ మనకి ఎందుకు దొరకలేదని ఒక బాధతో ఉన్నారు. అంటే ఏదో మనకి అతను ఏదో సీఎం అయిపోవాలో అట్లా అని కాదు, అలా అతను ఆ బాధలో ఉన్నా కూడా విశాఖపట్నం వచ్చి, ఎందుకంటే నేను విశాఖపట్నం నుంచి వచ్చా ఇక్కడ పవన్ గారి కోసం, అతను ఆ బాధలో ఉన్నా కూడా విశాఖపట్నం వచ్చి లాంగ్ మార్చ్ భవన నిర్మాణ కార్యక్రమం అంటే కార్యకర్తల కోసం అంటే వాళ్ళ కోసం చేశారు. అంటే అతను ఎవరన్నా అతన్ని చిన్నది అడిగినా కూడా వచ్చి స్పందిస్తారు. ఇప్పుడు ముద్రగడ గారు ఇలా మాట్లాడారంటే అతను వ్యక్తిత్వంగా వదిలేస్తాము, ఎందుకంటే ఎవరని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ప్రతి మనిషికి కూడా మీడియా ద్వారా కానీ వేరే విధంగా కానీ అవగాహన ఉంది, పవన్ కళ్యాణ్ గారు 100% గెలుస్తారు. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే వర్తిస్తుందా? ప్రతి చోట ఇప్పుడు నేను చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరికి ఎక్కడ ఇచ్చారు లోకల్గా నాకు కావాలి. మనం చూస్తే ఒక దగ్గర ఓడిపోతారు అని ఏదైనా ప్రచారం వచ్చినా వాళ్ళ మీద ఏదైనా సర్వే వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట నాన్ లోకల్ చోట పెట్టి వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యే పోస్టు ఉన్న వాళ్ళకేమో ఎంపీలు చేసి ఎంపీలనేమో ఎమ్మెల్యే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా అతను లోకలే. మన అందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, మనం అందరం కూడా భారత మాత బిడ్డలం.
పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంని ఎంచుకున్నారు, పిఠాపురం అభివృద్ధి చేస్తారని చెప్పడం జరిగింది. దీంట్లో లోకల్ నాన్ లోకల్ అనే అంశం కూడా ఏమీ లేదు. ఉంది పరిస్థితి పిఠాపురంలోనండి 2 పార్టీలు సమానంగా ఉంటాయండి. ప్లస్ ఏంటంటే ఫ్లేవర్ పడితే బాగుంటుందండి. ఇక్కడ ఏంటి ఎలాంటి గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి అయితే ఏం లేదండి. మరి ముందైతే అభివృద్ధి అయితే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా మారితే బాగుంటుందమ్మా. మార్పు కోరుకుంటున్నారా పిఠాపురం ప్రజలు? బాగోరు అదండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏముందండి, పర్లేదండి, ఆయన చేస్తారని అనుకుంటున్నామండి. గతంలో 2 సార్లు వచ్చారు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ప్రజల పట్ల ఆయన ఎట్లా ఉన్నారు? బాగుంది, పర్లేదండి. పిఠాపురంలో రాజకీయ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయన్న? బాగాలేదన్న. 5 years నుంచి డెవలప్ ఏమీ లేదు, అభివృద్ధి ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం చూస్తే అర్థమవుద్ది, అందరికీ వస్తున్నారు కదా, మీరు చూస్తారు కదా. అంటే ముఖ్యంగా ఏంటి సమస్యలు ఇక్కడ? సమస్యలు ఏంటన్నా, రోడ్లు బాగాలేదు. ఎదరెళ్తే ఫ్లైఓవర్ ఒకటి పడుద్దన్న, ఇక్కడ ఎదరికెళ్తే బ్రిడ్జ్ పడిపోయేలా ఉంది. ఏ స్కూల్ బస్సు వెళ్ళినా చాలా ఇబ్బంది అందులో. అలాంటివి చాలా ఉన్నాయన్న చెప్పుకోవడానికి. ఇక్కడ గత వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఏమి అభివృద్ధి చేయలేదంటారు. ఎందుకు గెలిపించామో తెలియదన్న, పార్టీని పెట్టి గెలిపించాం ఆయన్ని. ఆయన ఉప్పడ బస్ స్టాండ్లో ఉన్నాం మేము, ఈ సెంటర్లో 2-3 సార్లు కనిపించారు మాకు ఆయన. అంటే సెంటర్లో ఉన్న వాళ్ళకి 2-3 సార్లు కనిపించారంటే చుట్టుపక్కల పల్లెటూరులకు ఆయన కనిపించే ఉంటారు ఇప్పటికి వచ్చి. ఆయన్ని పార్టీ పరంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్న అభిమానంతో జగన్ గారు చేస్తారన్న నమ్మకంతో గెలిపించాం. ఏది లేదన్న, అటు మోసపోయి ఇటు మోసపోయి. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంది అంటారు పిఠాపురంలో? పిఠాపురం 1 side అన్న. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, గెలిపిస్తాం, అభివృద్ధి చేస్తారన్న నమ్మకం కూడా ఉంది. చుట్టుపక్కల ఏరియాలో ఆయన అధికారంలో లేనప్పుడే చాలా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు అనుకుంటున్నాం. అయితే చాలామంది ఇక్కడ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్కి ఓడిపోతే, ఒకవేళ గెలవకపోతే పేరు మార్చుకుంటా అంటున్నారు. ఆయన నిన్న ఒక స్పీచ్ ఇచ్చారన్న. ఏంటనంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నేను పేరు మార్చుకుంటానని స్పీచ్ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం రెడ్డి అని మార్చుకుంటారట. 5వ తారీఖున మేమే కిర్లంపూడి వెళ్తామన్న. ఉన్నారు కొంతమంది యూత్ ఇక్కడ పిఠాపురం. 5వ తారీఖున ఆయన దగ్గరికి వెళ్తాం. పేరు ఎలా మార్చుకుంటారో, నామకరణం మళ్ళీ చేసుకుంటారేమో మరి తెలీదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో, రంగులు వేసుకుంటారో, యాసాలు వేస్తున్నారో ఆయన గెలిపించకూడదని. ఎంత మెజారిటీ వస్తుందో ఆయనే చూస్తారు కదన్న. ఆయన మాటలో ఒక వరకు పట్టించుకున్నాం అన్న. చాలా వరకు తునిలో గొడవైనప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి ఒక వాల్యూ ఇచ్చేవాళ్ళం. కాపులు అనేవే కాదు, బీసీలు అనే కాదు, చాలామంది ఇది చాలా చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఆయనకి ఎవరో లేరన్న, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, వ్యతిరేకమే అంతా ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే ఛాలెంజ్ చేశారో అది అసలు నెరవేరదంటారా? అస్సలు అన్న, జీరో. ఆయన పట్టించుకున్నవరే లేరు. ఆయన చుట్టుపక్కల 10 మంది లేరన్న. ఇప్పుడు పిఠాపురం వస్తే ఆయన ఒక 1000 మంది వచ్చేవారు. కాపులే కాదు, బీసీలే కాదు. ఇప్పుడు జీరో అన్న, ఆయన జీరో. అటుపక్కే మొన్న కిలంపూడిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన రోజే ఎవ్వరో ఇంటికి వెళ్ళో పెద్ద పెద్ద కేకలట. ఇప్పుడు వెళ్తారన్న. నిన్న వెళ్ళే ఉంటారు. నిన్న స్పీచ్ ఇచ్చి రంగులు వేసుకుని వాడు గెలకూడదు పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా ఆయన. మరి వంగా గీత గారు గతంలో ఇదే పిఠాపురం నుంచి గెలుపొందారు కదా? గెలుపొందారని ఆవిడ పట్ల అయితే చాలా అభిమానం అన్న పిఠాపురం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1 side, వంగ గీత గారు కాబట్టి కొద్దిగా ఓట్లు ఆవిడకి వెళ్తాయన్న. ఇంకొకరు అయితే అసలు చూసుకోగలదు, ఇంట్లో కూర్చోవచ్చు. ఏంటి ఇంకా 1 side అయిపోతుంది ఓట్లు. 2,30,000-32,000 ఓట్లు ఉన్నాయి పిఠాపురాన్ని. 1 side అయిపోతుంది మొత్తం అంతా. గీత గారు కాబట్టి కొన్ని ఓట్లు వెళ్తాయి. ఏంటంటే ఆవిడకి పార్టీ పరంగా మైనస్ అన్న, మనిషి పరంగా కాదు. మనిషి పరంగా అయితే మా పిఠాపురం చాలా వర్కులు చేశారు కొన్ని. పార్టీ పరంగా చాలా మైనస్ అన్న. ఏంటంటే జగన్ గారు మైనస్ కాబట్టి అంతే. పిఠాపురంలో ఎలా ఉంది పరిస్థితి? వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎవరు విజేతగా నిలిచే అవకాశం ఉంది? వంగా గీత గారికి ఎక్కువ అవసరం. కారణాలు ఏమంటారు? ఆవిడ వర్కర్ అండి ఎక్కువ. పిఠాపురానికి ముందు చేసింది ఆవిడ వర్కర్ అండి. ఈవెనకి అనుభవం లేదండి ఈయనకి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా అనవసరం అండి. గతంలో పిఠాపురంలో వంగా గీత గారు చేసిన అభివృద్ధి ఏమంటారు? ఉన్నాయండి, అభివృద్ధి చాలా చేశారండి. చేశారు. మీరు ఎప్పుడైనా లబ్ధి పొందారా వంగా గీత? పొందామండి. ఆవిడ లబ్ధి పొందడం వల్ల ఆవిడ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే పార్టీ ఫీలింగ్గా మాట్లాడతలేదు. కానీ పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇక్కడే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు కదా? అదే తప్పండి. సొంత డబ్బులని ఎవరన్నా చూసారండి అసలు? సొంత డబ్బులు తెచ్చాడని ఇప్పుడు అదే వచ్చిందని మూడు. సొంత డబ్బులు కాదండి, సొంత డబ్బులతో కాదండి, తప్పండి, చాలా తప్పది. అది తర్వాత ఇంకోటి సార్, సొంత డబ్బులు ఇప్పుడు ఈ ఎలక్షన్ అనే గ్యాప్ వచ్చిందండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టేది అంతకుముందు జ్ఞాపకం లేదా? ఈ సొంత డబ్బు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ? కరోనా టైంలో వీళ్ళు ఎక్కడ లేరే. కరోనా టైంలో ఇచ్చారు. మొన్న పోలవరం నిర్వాసితులకు కూడా ₹1 కోటి విరాళం ఇచ్చారు అని చెప్పి జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. లేదు సార్, ఎవరు అది తప్పండి. సో వంగా గీత గారు ఇక్కడ గెలవడానికి దోహదం చేసే అంశాలు రైతులకి డబ్బులు ఇచ్చారని చెప్తున్నారండి. ఇప్పుడు అంటే ఈ సంవత్సరం గుర్తొచ్చారు రైతులు. ఇంతకుముందు రైతులకు లేరా? ఇంతకుముందు వీళ్ళందరూ సన్నగా ఈ భూములు పోయిన రైతులు లేరండి, కౌలు రైతులు గట్టనా?
అంటే ఇప్పుడు ఈయనకి ఈ పిఠాపురాన్ని అడుగుపెట్టిన తర్వాత నెగ్గుదామన్న అదే ఎలక్షన్ నిలబడదామన్న ఐడియా వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి. అంతకుముందు ఖర్చు పెట్టడం లేదా? పిఠాపురంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్. వంగ గీత గారు కంపల్సరీగా 1,15,000 మెజార్టీలో వస్తారు. అదేంటి ఇక్కడ వంగ గీత గారు ఇక్కడ ట్రైన్ కోనార్క్ ట్రైన్ ఎల్టీటీ ట్రైన్ ఆవిడే వంగ గీత గారు నిర్మించారు. మళ్ళీ ఏమో హాస్పిటల్ కాకినాడలో హాస్పిటల్ వంగ గీత హాస్పిటల్లో నిర్మించారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆవిడ పిలిస్తే పలుకుతుంది. మా ఇంటికి వచ్చి భోజనం చేయమంటే మా ఇంటికి వచ్చి భోజనం చేస్తుంది. వచ్చి ఇప్పుడు ఒక ఫోటో తీయించుకున్నా సరే ఆవిడతో ఫోటో తీయించుకుంటాం అని చక్కగా ఆవిడ కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తుంది. ఆవిడ కంపల్సరీగా 1,15,000 ఓట్ల మెజార్టీతో ఆవిడ వస్తుంది. మైనార్టీస్కి ముస్లిమ్స్కి వంగా గీత గారు చేసిన సేవలు కానీ డెవలప్మెంట్ కానీ ఏమైనా ఉందా? ఉంది. మైనార్టీ అంటే 4% రిజర్వేషన్ కల్పించారు కదా రాజశేఖర రెడ్డి. దానివల్ల ఉద్యోగాలు వేయడం అని ఆవిడ హౌస్ ఉద్యోగాలు మొత్తం అన్ని ఉద్యోగాలు కంప్లైంట్గా ఆవిడ వేయించింది. మహానుభావుడు రాజశేఖర రెడ్డి మాకు 4% రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి సంతోషంగా ఉన్నాం మేము దాని గురించి. ఇంకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఏం పనిచేయదంటారా? పవన్ కళ్యాణ్ సినిమా చరిష్మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలాగొస్తారో తెలియదండి. ఆయన గురించి నాకు తెలియదు. ఆయన ఇప్పుడు వంగ గీత గారు కంపల్సరీగా మాకు ఆవిడే వస్తారని నా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఖర్చు పెడతా అని చెప్పి డెవలప్ చేస్తా అంటున్నారు. ఆ వ్యాఖ్యలు మీరు నమ్ముతారు? ఇక్కడ గెలిచే అవకాశం వరకు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఎమ్మెల్యే అయితేనే వస్తాయా? ఎమ్మెల్యే అవ్వకపోతే రావా? ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనే మోడీ గారు 500 కోట్లు ఇస్తారా? పరిచయం ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే అయినా వస్తాయి, ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా వస్తాయి. ఆయన ఒక రాష్ట్ర ఒక పార్టీకి అధినేత అంటున్నారు. అధినేత అన్న వ్యక్తికి జబర్దస్తులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు 1,00,000 మెజార్టీ అన్నారు. వీళ్ళందరూ వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుతారు. ఏం ఉపయోగం ఏముందండి? పిఠాపురంలో ప్రజల మీద సమస్యల మీద అక్కడ ప్రాంతం మీద పట్టు మొత్తం అన్ని పరిస్థితుల మీద అవగాహన ఉన్న వ్యక్తి మన శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు. ఆవిడ తెలుసండి 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గ మాధవస్వామి కోనేరు కానీ మన శివాలయంలో పాతగా ఉంటుందండి. ఆ పాతకైన ప్రతిసారి శివరాత్రి వచ్చినప్పుడు కర్రలతో కట్టేవారు, ములికి చనిపోయేవారు. ఆ 2009లోనే పిఠాపురం అభివృద్ధి ఎలా చేయాలో ఎలా చేస్తే బాగుంటుందో ఆవిడకి అవగాహన ఉంది. ఆవిడ చేసింది కూడా అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి ఆవిడని తక్కువ చేసి ఎవరు మాట్లాడొద్దు. గెలుపు ఓటమి అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారండి. ఓటర్ల చేతుల్లో చాలా తైన వాళ్ళు ఓటర్లు మే 13 తారీఖున వాళ్ళ గెలుపు ఎవరికి ఇస్తారో వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి ఇప్పుడు టీవీ 24 అని ఒక ఛానల్ ఉందండి. అదొకటి పీజే అంటే జనసేన పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఒక న్యూస్ ఛానల్ ఉందండి. వాళ్ళు కావాలని క్రియేట్ చేసుకుని సొంతంగా అదే పార్టీలతో మాట్లాడారు. అది అంతా కరెక్ట్ కాదండి. ఓన్లీ ఒక యూట్యూబ్తోనే ఒక సోషల్ మీడియాతోనే ఎలక్షన్ అయిపోద్ది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకు, డెమోక్రసీలో ఓటు ఎందుకండి? భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటే కల్పించింది. అందులో యువకులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మధ్యస్థస్తులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరికీ వాళ్ళ సమస్యలు బట్టి 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగింది, గతం 2014 ముందు పరిపాలన ఎలా జరిగింది ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ప్రతి ఓటదారికి, వృద్ధులకి, వికలాంగులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ తెల్లవారే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరికీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేది. ఈ రోజు పరిస్థితి చూస్తే కొంతమందికి అకౌంట్లో పడితే కొంతమందికి బ్యాంకులు తెచ్చుకోండి అని చెప్పి మన చంద్రబాబు నాయుడు ఈసీకి కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈరోజు చాలా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారండి. ఒకవేళ మనం ఎన్నో మ్యాల్పేటీ చేసినా ఏం చేసినా ఓటర్లు ఎవరు మారండి. ఓటర్లు అందరికీ తెలుసు. ఆల్రెడీ ఓటింగ్ కోసం అదే పోలింగ్ డేట్ కోసం వేచి చూస్తున్నారు. కంపల్సరీ మంచి రిజల్ట్ ఇస్తారు. వంగ గీతా విశ్వనాథ్ గారు 25,000 మెజార్టీ కంపల్సరీ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మన శాసనసభలో అడుగు పెడతారు. ఇది గెలుపు విజయం తథ్యం. సార్, పిఠాపురంలో వర్మ గారి సపోర్ట్తో పవన్ కళ్యాణ్ నెగ్గే అవకాశం లేదంటారా, లేకపోతే వంగ గీత గారి ఫ్యాక్టరీ ఇక్కడ పనిచేస్తున్నారు? బాబు, వర్మ గారు సపోర్ట్ చేసిన, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన, ఇక్కడ వంగ గీతనే మేడంకి ఓ నేమ్ ఉంది. జగన్ గారు ఏదైతే పేదవాళ్ళని ఆదరిస్తాడో పిఠాపురం ప్రజల్ని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాపాడింది, ఎంపీగా ఉన్నప్పుడు కూడా కాపాడింది వంగ గీత గారు. ఆవిడికి విజయానికి తిరిగి లేదు. వర్మ గారు అంటున్నారు వంగ గీత గారు నాన్ లోకల్, ఆవిడకి ఇక్కడ ప్రజా సమస్యలపై అవగాహన లేదంటున్నారు వర్మ గారు. అసలు వర్మ గారు నాన్ లోకల్, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్. వంగ గీత గారు పిఠాపురం ఆడబడుచు. ఉత్తిరీత్యా కాకినాడలో ఉన్నారేమో తప్పించేసి ఈ పిఠాపురాన్ని 94లోనే ఆవిడ ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చెయ్యాలి. కానీ రాజకీయ నాయకులందరూ కూడా ఆవిడకి టికెట్ రాకుండా చేశారు. అయినా సరే పట్టు వదలకుండా పిఠాపురం ప్రజలతో ఉండి రాజ్యసభ సభ్యులుగా, ఒక ఎంపీగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గి ప్రజారాజ్య పార్టీలో ఎమ్మెల్యేగా నెగ్గి ఈ పిఠాపురం ప్రజలకే సేవ చేసింది. వాస్తవానికి ఆవిడ ద్వారాగా లబ్ధి పొందినటువంటి నేను
నన్ను 2 సార్లు ప్రాణాపాయ నుంచి కాపాడిన మహాదేవత వంగగీత. నాలాంటి వాళ్ళని ఎంతోమందిని కాపాడింది ఆవిడ. ఎలా కాపాడారండి? అంటే నాకు హార్ట్ అటాక్ వచ్చింది బాబు. హార్ట్ అటాక్ అంటే ఆ రోజుల్లో 2,50,000 పెట్టి ఆపరేషన్ చేయించుకోవాలి అపోలో హాస్పిటల్లో. నేను అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ని. నాకు హార్ట్ అటాక్ వచ్చిందని ఆవిడకి తెలియగానే కారు వేసుకుని హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించి దగ్గరుండి నన్ను ఇంటికి పంపించి వెళ్ళిన మహాతల్లి. ఆవిడ ఇదే పద్ధతి, ఇదే సౌకర్యాలు ప్రతి పేదవాళ్ళకి అందిస్తున్నారంటారా? పేదవాడికి కూడా ఇదే సౌకర్యాలు. హాస్పిటల్లో అవసరం అంటే ముందుంటుంది ఆవిడ. పేదవాడు ఆపదలో ఉన్నాడంటే ముందుంటుంది ఆవిడ. హాస్పిటల్ అంటే చూడక్కర్లేదండి. ఆవిడే స్వయంగా వంగగీత హాస్పిటల్ కాకినాడలో ఎంపీ నిధుల నుంచి కట్టించారు. ఆ హాస్పిటల్ ఆవిడ సొంతమే. ఇప్పటికీ కూడా జనరల్ హాస్పిటల్ ఎవరే అనరు, వంగగీత హాస్పిటల్ అంటారు. అటువంటి మహాతల్లి ఆవిడ. కానీ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ సినిమా ఫ్యాక్టర్ ఉంది, సినిమా చరిష్మా ఉంది. ఆయన చుట్టూ వేరే సీరియల్ ఆర్టిస్టులు కాదు, సినిమా ఆర్టిస్టులు ప్రచారం చేస్తారు. కానీ వంగగీత గారికి సినీ గ్లామర్ లేదు కదా, సో అది ఏమన్నా కలిసి రాని అంశం అంటారా? ఈవేళ వాటర్ మహా తెలివైనడు. పూర్వం సినిమా యాక్టర్లకు ఓట్లు ఎత్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు సినిమా యాక్టర్లకు ఓట్లు ఎత్తే ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసు బాబు. ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చి ప్రచారం చేసినా వాళ్ళని ఆకర్షణగా చూడడానికి వస్తున్నారు తప్పించేసి ఓటు మాత్రం వేయరు. నామినేషన్ దాన్ని 50,000 వచ్చారు, 60,000 వచ్చారు పరిగెడతారు. కానీ ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, రాజోలు, విశాఖపట్నం ఇక్కడి నుంచి నామినేషన్ అయినాకేమో పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు. స్వచ్ఛందంగా 3 మండలాల నుంచి 25,000 మంది వంగగీత గారికి వచ్చి నామినేషన్ చేసాం. అది ఆవిడ సత్తా. పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేస్తున్నారు, నా సొంత డబ్బు ఖర్చు పెట్టి పిఠాపురాన్ని దగ్గరుండి అభివృద్ధి చేస్తానని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు కదా. ఎప్పుడో 78 నుంచి చూస్తున్నాం రాజకీయాలు. నా వయసు ఇంచుమించు 67 సంవత్సరాలు. 78 నుంచి రాజకీయాలు చూస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చి అభివృద్ధి చేస్తానంటారు తప్పించేసి నెగ్గిన తర్వాత వాళ్ళు పనులు చేసుకుంటారు. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉండడానికి కూడా టైం ఉండదు. నేను గతంలో ఇదే పార్టీలో జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు తిరిగాను. పవన్ కళ్యాణ్ గుమ్మం దగ్గరికి వెళ్ళాను. 6 సార్లు తిరిగిన దర్శనం దొరకలేదు. ఇంకా 5 ప్రజాసేవ ఏం చేస్తారు బాబు? కానీ మన పోలవరం నిర్వాసితులకి ₹1,00,00,000 తన సొంత డబ్బు ఇచ్చాయని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రెస్ మీట్లో. నేను చెప్తాను పిఠాపురం ప్రజలకు అందరికీ ₹1,50,00,000 ఇచ్చానని. అది నిజమవుతా? అక్కడ ప్రజలు చెప్పాలి. నేను చెప్పుకోవడం గొప్ప కాదు కదా. అక్కడ ప్రజలు మాకు ఇచ్చాడు, మాకు ఈ సౌకర్యం చేశాడు, వాళ్ళు చెప్పుకోవాలి. చేతగాని వాళ్ళు నేను చెప్తాను ₹1,00,00,000 పిఠాపురంలో ఇచ్చాను, అభివృద్ధి చేశారంటే చెల్లుతుంది? చెల్లదు. మెగాస్టార్ చిరంజీవి గారు వస్తానని చెప్పి ఊహాగానాలు వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి వస్తే ఏమైనా సమీకరణాలు మారే అవకాశం ఉంది? ఏవి ఎట్టి పరిస్థితిలో చిరంజీవి గారికి వస్తే చిరంజీవి గారు చూడడానికి వస్తారు, ఓటు గీత గారికి వేస్తారు. 20% గ్యారంటీ. ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ ఒకవేళ గెలిస్తే పేరు మార్చుకుంటా అంటున్నారు. ఆ కామెంట్స్ పై మీరు అభిప్రాయం? అభిప్రాయం ఏముంది? ఆయన ఇష్టమేది. పవన్ కళ్యాణ్ని ముద్రగడ పద్మనాభం గారు కాపులకి నాయకుడు, మహానాయకుడు, ఉద్యమ నాయకుడు. అలాంటి నాయకుడిని తొగ్గులో దొక్కేద్దామని పవన్ కళ్యాణ్ చూశాడు. మరి ఆ నాయకుడు ఊరుకుంటాడా? ఆయన డబల్ దొక్కేద్దామని ఆయన చూస్తున్నాడు. పేరు మార్చుకోవాలి ఇవన్నీ కాదు. ఏంటంటే కామెంట్లు చేస్తుంటారు. పిఠాపురంలో పనిచేసేది ముఖ్యంగా జగన్ బ్రాండ్ పనిచేస్తుందా, లేకపోతే వంగగీత బ్రాండ్ పనిచేస్తుందా? జగన్ గారి బ్రాండు తర్వాత వంగగీత చరిష్మి 2 పనిచేస్తున్నాయి. ఆ 2 పనిచేసే వంగగీత గారి ఓటింగ్ ఎగరదు బాబు. 100కి 100 లేడీస్ అందరూ కూడా జగన్ గారు దాంట్లో ఉన్నారు. జగన్ గారి పేరు చెప్తే వాళ్ళు ఉత్సాహంగా మీరు డోర్ టు డోర్ తిరుగుతుంటే జెంట్స్ కంటే లేడీస్ చాలా ఉత్సాహంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అదే ఆవిడ గెలుపున. ఇది టీడీపీ సూపర్ 6 పథకాలతో ఆకర్షణీయంగా ఉంది కదా మేనిఫెస్టో టీడీపీది. టీడీపీ మాటలు నమ్మి రోజులు పోయాయి బాబు. గతంలో ఎన్నో చెప్పాడు చంద్రబాబు నాయుడు, కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు. 2014లో చెప్పింది ఏది నెరవేర్చలేదు కదా. అది జనానికి తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ బోటకం. మన జగన్ గారు ఇస్తానంటే ఇవ్వడు, అది చేయను అంటే చేయడు. అది ఇస్తానంటే ఇస్తాడు, ఇవ్వను అంటే ఇవ్వడు. ఆయన దగ్గర ఒకటే మాట. అది జగన్కి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా. పిఠాపురంలో వంగగీత వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈసారి ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? వంగగీత విశ్వనాథ్ గారు. కారణాలు ఏంటి సార్? ఇక్కడ పిఠాపురంలో ప్రజలు వంగగీత గారిని ఆదరించడానికి కారణాలు ఏంటి? కారణాలు మీకు వంగగీత విశ్వనాథ్ గారు ఫస్ట్ చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి చూడండి. 2014 నుంచి 19 వరకు ఏమన్నా ఉన్నాయా? సచివాలయాలు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, ఈ పథకాలు కానీ, డీబీటీ ద్వారాగా డబ్బులు వేయడం కానీ, ఇళ్ల పట్టాలు కానీ ఏమీ లేవు. 2014 నుంచి 19 వరకు ఏమన్నా ఉన్నాయా? 19 నుంచి 24 వరకు అప్పటికి మార్పు చూడండి. మెయిన్ ప్రభుత్వం తరపు నుంచి మార్పు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి చేశారు. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు కొంతమంది.
పెన్షన్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి 48 నెలలుగా దాదాపుగా ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 నెలల మంది ఎంత సఫర్ అవుతున్నారో దాని విలువ తెలిసింది కదా. ముందు ప్రభుత్వం నుంచి చూడండి. వర్మ గారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిపించి తీరుతాను, నేనున్నాను పవన్ కళ్యాణ్కి ఆయన అసెంబ్లీ పంపి తీరుతాను కామెంట్స్ చేస్తున్నారు. వంగా గీత గారు ముందు వీళ్ళు ఎవరు పనిచేయరు. చూడండి ఒకసారి వంగా గీత విశ్వనాథ్ గారు. ముందు ఎమ్మెల్యే పెండం దొరబాబు గారి పాలన ఎలా ఉంది? ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయన కూడా ఎవరితో విభేదాలు లేవు. ఆయన కూడా అందరితో కలిసిమెలిసి వెళ్ళారు ప్రజలతో. ఎవరి మీద కక్షాదింపు రాజకీయాలు కానీ ఎవరిని ఏమైనా అనడం కానీ ఏమి లేవు. ఆయన మంచి వ్యక్తి. ఇప్పుడు కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు. ఆయన కూడా పరిపాలన బాగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో నడిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేశారో అవన్నీ కూడా ఆయన ఇక్కడ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే ఉద్దేశంతోనే వంగా గీత ఇక్కడ జగన్ గారు సీట్ ఇవ్వడం జరిగిందంటారా? వంగా గీత గారు ఆవిడ చూడండి, ఇప్పుడు పిఠాపురంలో మన మాదాపురం గేట్ ఉంది, ఎంతో ఇబ్బంది పడేవారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఒకసారి వెళ్ళి మీరు చూడండి. తర్వాత ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ చూడండి, ఇక్కడ మన గోర్స బ్రిడ్జి. ఈఎస్సీ హాస్పిటల్ 110 కోట్లు మన కాకినాడలో కట్టారు. అలాగే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న హాస్టల్స్ చాలా డెవలప్మెంట్స్ వంగా గీత గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే నాయకురాలు ఆవిడ. ఇక్కడ పిఠాపురంలో ఫ్లైఓవర్ లేదు, ఇక్కడ రోడ్లు వ్యవస్థ బాగాలేదని చెప్పి కొంతమంది స్థానికులు అంటున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ లాంటిది పడితే ఇంకా బాగుంటుంది అంటారు. ఫ్లైఓవర్ ఆల్రెడీ అది ప్రపోజల్ నుండి లోపు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆగింది. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మేడం గారి చేతుల మీదుగానే అవన్నీ పూర్తవుతాయి. పిఠాపురం నియోజకవర్గం అండి. నా పేరు అమీర్ అండి. నేను ఇలాగ మామూలుగా నేను టీచర్ జాబ్ చేస్తుంటానండి. ఇంకా ఈ పిఠాపురం పరిస్థితి ఏంటంటే అండి, మేము ముస్లిమ్స్ కమ్యూనిటీకి సంబంధించినండి. మాకు రాజశేఖర రెడ్డి గారు 2007లో 4.5 రిజర్వేషన్ ఇచ్చారండి. ఎందుకంటే ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చాలా ఫైట్ చేసి మాకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పిఠాపురం ఇంకా ఎలక్షన్ సంబంధించింది ఏంటంటే అండి, వంగా గీత విశ్వనాథ్ గారు అండి. వంగా గీత విశ్వనాథ్ పిఠాపురం చాలా చేశారు. చాలా చేశారంటే వంగా గీత విశ్వనాథ్ వల్ల కాకినాడ ఒక హాస్పిటల్ ఒకటి కట్టించడం జరిగింది. అలాగే పిఠాపురం కొన్ని రైల్వేలు ఆగుతున్నాయంటే అది వంగా గీత వల్లనే ఆగుతున్నాయి. ఇంకా పిఠాపురం ఎంతో డెవలప్ చేశారండి. పిఠాపురం ఇంకా ఎంత డెవలప్ చేసి ఎంతో చేశారు. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏంటంటే ఒక హీరో అండి. ఒక హీరో వచ్చి అక్కడ ఏ విధంగా పరిపాలిస్తాడు, అతను ఏదైనా సినిమాలు షూటింగ్ వచ్చినా సినిమాకి వెళ్ళిపోతాడు. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే సమస్యలు వస్తే ఎవరు చూసుకుంటారని, ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఏంటంటే మనకు ఇక్కడ లోకల్లో ఉన్నారనుకోండి, లోకల్ హీరో ఉన్నారనుకోండి, మాకు ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా త్వరగా మాకు సమస్య పరిష్కారాలు చేస్తుంటారండి. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాను వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అంటే అలా 100 చెప్తారు. ఏంటి మీకు ఎలా చేస్తాము అలా చేస్తాం, సొంత డబ్బులు ఎవరు ఖర్చు పెడతారండి? సొంత డబ్బులతో ఖర్చు పెడతారు వాస్తవం కాదు. జనాలు ఏమీ నమ్మే విధంగా అయితే లేరు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి ఇంటికి ఏంటంటే నేను ఉన్నానండి, మా ఇంటికి ప్రతి ఇంటికి మా డాడీకి పెన్షన్ వస్తుంది, మా పిల్లలకి ఏమో అమ్మబడి వస్తుంది, ఇంకా మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇంకా మా అమ్మగారికి చేయూత వస్తుంది, ఇంకా ఏంటంటే డ్రోక్రా వాళ్ళు కూడా అన్నీ వస్తున్నాయండి. మా ప్రతి ఇంటికి అన్నీ వస్తున్నప్పుడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా ఇంక ఓటు ఎవరేస్తారండి? అప్పుడేమో వాళ్ళేమో నారా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు నమ్మించి ఇలా మోసం చేసి మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదు. జగన్ రెడ్డి పరిపాలన ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ప్రతి విధంగా అన్నిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటున్నారు. ఇంకా ఏంటంటే ప్రతి ముస్లిమ్స్, ఎందుకంటే ముస్లిం ఎంతమంది ఉన్నారు, ప్రతి ముస్లిమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడిపోయి ఉండిపోయారండి. ఎందుకంటే ఆయన ముస్లిమ్స్ కోసం ఎంతో చేశారండి. ముస్లింకి సంబంధించింది ముస్లిం ఇమాములకి తోములకి వాళ్ళకు కూడా ఆయన ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నారు. వాళ్ళకి మసీదులకి ఎంత అని చెప్పి మసీద్ డెవలప్మెంట్కి ప్రతిదాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు మనకు చాలా చేశారు. ఇలాగ మనకేంటి ఇలా వస్తుందండి. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఏదో ఎవరో వచ్చి మీకు ఏదో చేస్తాము, మీకు ఏదో మొప్పి పెడతాము, మా సొంత డబ్బులు ఖర్చు పెడతాము, మేము ఎలా చేస్తాము అయితే జనాలు ఎవరు లేరు, గాయలు తొడుక్కొని లేరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాలన చూశారు, ఇప్పుడు జగన్ రెడ్డి గారు పాలన చూశారు. నెక్స్ట్ కూడా సీఎం అయ్యేది 100% జగన్మోహన్ రెడ్డి గారే. ఎంతమంది బీజేపీ రావచ్చండి, జనసేన కానీ టీడీపీ కానీ ఎంతమంది కూటమిలకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అవడం పక్కా. అది విషయం.